మీరు చెప్తున్నారు కదా 2,90,000 మంది దాకా మేము ఇస్తున్నామని. జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంట్లో 2,60,000 మందికి ఇచ్చాడు. అప్పుడు ఆటో డ్రైవర్ల ఓనర్లకు మాత్రమే ఇచ్చారు, డ్రైవర్లకి డిస్కస్ చేయాల. మరి ఇప్పుడు మీరు పెంచిందంతా 30 మంది అంటే 30,000 మంది. మహా అయితే ఈ 30,000 మంది ఓన్లీ డ్రైవర్లే కాదు కదా, అంటే డ్రైవర్లు ఇందులో మీరు ఇంక్లూడ్ చేయలేదు అన్నది క్లియర్గా అర్థమైంది. అంటే మీరు ఇచ్చిన మాట మేనిఫెస్టో 50% మాత్రమే అమలు వచ్చారు కదా, అంతకన్నా ఎక్కువ అమలు మర్చలేదు కదా. ఇంకోటి వీళ్ళు ఏం పెట్టారంటే మేడం, చాలా విచిత్రమైన కండిషన్. అసలు ఈ కండిషన్ చూస్తే నా తల గోడకెళ్ళి కొట్టుకోవాలనిపించింది. అలాంటి కండిషన్ నేను చెప్తా చూడండి. కరెంటు ఏదైతే ఒక ఇంట్లో కరెంటు యూనిట్స్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే ఈ పథకం పనిచేయదంట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ వీళ్ళ గవర్నమెంట్ కానీ పెట్రోల్ రేట్ ఏమైనా తగ్గించారా, డీజిల్ రేట్ ఏమైనా తగ్గించారా? తగ్గించలేదు. మరి సామాన్య పౌరుడు ఏమంటారు, ఈ పెట్రోల్ డీజిల్ కానీ నేను ఆటోలకు పోసుకోలేను, నడుపుకోలేను స్వామి, ఏం చేద్దాం? ఎలక్ట్రిక్ వెహికల్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చెప్తాను, సరే వీళ్ళకి నడుపుకోవడానికి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొనియండి అంటున్నారు కదా. మరి అంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనించడం వాళ్ళు ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా. వాళ్ళకి 300 యూనిట్లు ఏంది మేడం, 500 యూనిట్లు, 600 యూనిట్లు, 700 యూనిట్లు కూడా వస్తుంది ఒక రోజు. సంబంధించి సెపరేట్ గా స్టేషన్స్ కూడా పెట్టారు, వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా. సపరేట్ స్టేషన్ పెట్టిస్తే అవి ఖర్చు అయింది కదా మేడం. వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి ఇంట్లోకి వెళ్తారు, నిద్రపోయే ముందు ఛార్జింగ్ పెట్టుకుంటారు, పొద్దున్నే ఛార్జింగ్ ఫిల్ అయింది, అది తీసుకొని వాళ్ళు డ్రైవింగ్కి వెళ్తారు కదా. మరి వాళ్ళకి 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చింది కదా. మరి వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు కదా, వాళ్ళు సన్నకారు రైతులే కదా, ఆటో డ్రైవర్లే కదా. మళ్ళీ వాళ్ళకి రెవెన్యూ మిస్ అవుతుంది కదా. మరి వాళ్ళ గురించి మీరు ఆలోచించుకుని ఈ కండిషన్ ఎలా పెడతారు, దాన్ని కూడా డిస్కస్ చేయాలి కదా మేడం. ఇంకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక పాయింట్, ఇల్లు గినక 1000 గజాలు దాటి ఉంటే వాళ్ళకు కూడా మేము ఇలాంటి పథకం ఇవ్వమని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు కానివ్వండి, ఒక ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కట్టుకునే ఇల్లు డెఫినెట్గా 1000 గజాలు సరిపోతుంది మేడం. 1000 గజాలు దారిపోతుంది. ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, 1000 గజాల్లో ఇల్లు ఏం సరిపోయింది, కొంచెం అటు ఇటు కట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు స్కీమ్ వర్తించని చెప్పి ఇలాంటి ఏ కండిషన్ ఎవరు పెట్టాలి నాకు అంటే, ఎలాగైనా లబ్ధిదారులను తగ్గించాలి, వాళ్ళు పంగనామం పెట్టాలని, వాళ్ళు క్యాప్ పెట్టాలని ఎందుకు ఇలాంటి కండిషన్ పెడుతున్నారు? మీరు ఇలాంటి కండిషన్ పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు, కొద్దిగా కూడా చెక్ చేసుకోకుండా ఇలాంటి కండిషన్ ఎలా పెడతారని చెప్పి నేను మీ సభాముఖంలో వీళ్ళని అడుగుతున్నాను.